రైట్ 10 ఏళ్ళు వెనక్కి వెళదాం. 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 82 వైద్య కళాశాలల ఏర్పాటుకు ముందుకొచ్చింది. గుర్తుంచుకోండి, 2014-19 మధ్య దేశవ్యాప్తంగా 82 ఒకటి రెండు కాదు 82 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చింది. అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. పైగా అప్పట్లో బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. విజయనగరంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ వేదికగా అభ్యర్థించింది. దానికి కామినేని శ్రీనివాస్ ఏం బదులిచ్చారో తెలుసా? చిచి, ప్రభుత్వం మెడికల్ కాలేజీనా? మా దగ్గర అన్ని డబ్బులు లేవు, ఎవరైనా ప్రైవేటు మెడికల్ కాలేజీ పెడతామంటే అనుమతులు ఇప్పిస్తాం అని అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని బయట పెట్టారు. సందేహం ఉంటే ఆయన మాటల్లోనే ఒక్కసారి వినండి. కళాశాల ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన అధ్యక్ష. ఈ రోజు దాకా కూడా బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. మా విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి అదే పరిస్థితి మాకు భవిష్యత్తులో కూడా రాకూడదు. తప్పనిసరిగా మీరు ఏర్పాటు చేయండి. ప్రభుత్వ కళాశాలలోని పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించండి. అదేవిధంగా మరి వైజాగ్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లేకుండా మాకు ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరంలో ఏర్పాటు చేయడానికి మంత్రి గారు హామీ ఇవ్వాలని కోరుతున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, ప్రభుత్వం తప్పకుండా పెట్టాలని ఉన్న ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలంటే 350 కోట్లు అవుతుంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం 30 కోట్లు అవుతుంది. అందుకని అట్లా అని పెట్టాలంటే ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు తప్పకుండా అదే చేస్తాం. అలాగే ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా ప్రైవేట్ కాలేజ్ పెడితే 50% సీట్లు ఇవాళ ముఖ్యమంత్రి గారు అది కూడా ఫీజులు తగ్గించి 50% సీట్లు గవర్నమెంట్ కాలేజీతో సమానంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మామూలు ఫీజుకి పేద విద్యార్థులు చదువుకుంటారు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ మంచి వైద్యం అందుతుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రంగారావు గారిని కోరేది, ఎవరు అప్లై చేసినా దాని ప్రొసీజర్ ఫాలో అయితే ఎవరికైనా సరే ప్రైవేట్ కాలేజీలు ఇస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అవసరం, అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు. విన్నారు కదా, 82 ఇస్తే ఆయన బీజేపీకి సంబంధించిన నాయకులు ఆ రోజు అధికారంలో ఉన్నారు, అధికారాన్ని పంచుకుంటున్నారు, మంత్రిగా ఉన్నారు. 350 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టలేమని చేతులెత్తేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తన జీవిత చరిత్ర మొత్తం వెతికినా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు అని చెప్పటానికి కామినేని శ్రీనివాసరావు గారి మాటలే ఒక మంచి ఉదాహరణగా మిగిలిపోతుంది. కార్పొరేట్ ఆసుపత్రులు నడుపుకునేటటువంటి మంత్రి గారు, కార్పొరేట్కు సకలం తాకట్టు పెట్టే సీఎం చంద్రబాబు గారు, ఇద్దరూ కలిసి 82 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు సార్. అలాంటిది ఏదైతే సుజయ కృష్ణరంగారావు ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండి అడిగారో, విజయనగరంలో మాకొక మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అదే విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి ఆఖరికి ప్రారంభోత్సవం కూడా చేసేశారు. దిస్ ఈజ్ విజన్, దట్ ఈస్ జగన్. ఎక్కడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టలేమని చంద్రబాబు చేతులెత్తేశారో అదే విజయనగరంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 450 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి అమ్మేసే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా? 1 కాదు 2 కాదు, ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. వాటిని పప్పు బెల్లల్లా చంద్రబాబు ప్రైవేటుకు పంచిపెట్టేందుకు సిద్ధమైపోయారు. 8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడితే అంత డబ్బు పెట్టలేము, పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందించలేము, పేదలకు ఉచితంగా కార్పొరేటు వైద్యం అందించలేము అంటూ చంద్రబాబు అమ్మకానికి ఆర్డర్లు ఇచ్చేశారు. మన విద్యార్థులకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రశ్నించాల్సిన ఎల్లో మీడియా ఎంత దారుణంగా వంతపాడిందో తెలుసా? జర్నలిజం విలువలకు గుండు కొట్టేసిన చెరుకూరి కిరణ్, అదే జర్నలిజాన్ని నడివీధిలో కిరోసిన్ పోసి తగలబెట్టేసిన రాధాకృష్ణ తమ పత్రికల్లో ఏం రాశారో తెలుసా? ముందుగా విలువలకు గుండు కొట్టేసినటువంటి ఈనాడు దినపత్రికను ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. 10 కాలేజీలు అమ్మేయాలని ఆయన ఏం రాస్తారో చూడండి.
2027-28 నుంచి కొత్త వైద్య కళాశాలల్లో ప్రవేశాలు. ఎక్కడి నుంచి వచ్చాయి కొత్తవి? ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? ఎంత తెలివిగా రాశారు చూడండి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, అభివృద్ధికి ఆమోదం. తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ పులివెందులలో ప్రతిపాదనలకు రాయితీ ఒప్పందాలకు ఆమోదం. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది కదా, కట్టేశారు కదా. 50 ఎకరాల్లో పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా జరిగిపోయింది కదా. కొత్త కళాశాల అంట చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారట ఇప్పుడు ప్రైవేట్కి అమ్మేస్తుంటే. ఇక రాధాకృష్ణ గారు ఆయన రాసిన వార్తింటే అది చూస్తే నిజంగా జర్నలిజం బ్రతికుందా, మనం కిరోసిన్ పోసి దాన్ని తగలబెట్టేశామా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఒకసారి ఆ పేపర్లో రాసిన ఆ వార్తను చూపించండి. దరిద్రం అనాలి కానీ అనకుండా వార్త అంటున్నా. ఇది పీపీపీలో మెడికల్ కాలేజీలంట, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అంట, వైద్యంపై జగన్మోహన్ రెడ్డిది విషమంట. ఏది 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది విషమంట. వాటిని అమ్మేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది విజన్ అంట. ఏం రాస్తారు ఇందులో? వైఫల్యాలు దాచి కూటమిపై జగన్ అభాండాలంట. నాడు ఆర్భాటంగా 17 కాలేజీలకు శంకుస్థాపన రాశారు. రాయాలిగా రాశారు. 17 కాలేజీలకు జగన్ శంకుస్థాపన చేశారని. నిర్మాణ అంచనా వ్యయం 8,480 కోట్లు. 4 ఏళ్లలో చేసింది 2,125 కోట్ల పనులే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లలో 2,125 కోట్ల పనులు చేశారు. 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. అందులో 5 ఆల్రెడీ తరగతులు కూడా ప్రారంభమైపోయాయి. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఏమీ చేయలేదట. ఆయన ఏం చేశారా అంటే ప్రైవేట్కి అమ్మేస్తున్నారు. అమ్మేయడం గొప్పని రాశారు. 4 ఏళ్లలో చేసింది 2,125 కోట్లట. మరి 8,000 కోట్లలో 2,000 కోట్ల పైన ఖర్చు పెడితే మిగిలిన 6,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు 6,000 కోట్లు ఖర్చు పెట్టారట. పోనీ మీరు చెప్పిన 8,500 కోట్లు దాదాపు. సార్ రాధాకృష్ణ గారు 8,500 కోట్లు ప్రభుత్వానికి భారమా? 14 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు ఎంత సార్? 2 లక్షల కోట్లు. మరి అప్పు ఎటుపోయిందని ఏనాడైనా మీ పేపర్లో ప్రశ్నించారా? అందులో 8,500 కోట్లు అవసరం లేదు, 6,000 కోట్లు పెడితే చాలా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని అంతలో ఎంతో కొంత రాశారు కదా మీరు. నిజం. మరి 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? అమరావతికి మాత్రం 1,00,000 కోట్లు కావాలా? మన పేద విద్యార్థులకు 6,000 కోట్లు అవసరం లేదా? ఆల్రెడీ జగన్ హయాంలో 2,125 కోట్లు ఖర్చు చేశారని రాసింది మీరేగా. మరి 6,375 కోట్లు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదా? ఇదేనా మీ జర్నలిజం? మీ రాతలు చూసి జర్నలిజమే సిగ్గుతో తలదించుకుంటోంది. పేదలంటే కడుపు మంటతో రగిలిపోయే మీ విలువలను చూసి కొందరు నికార్సైన జర్నలిస్టులు ఏమంటున్నారో ఒక్కసారి చూపిస్తాను, వినండి సార్. నా నోటితో కాదు, ఆ జర్నలిస్టుల నోటితో ఒకసారి వినండి. జర్నలిజాన్ని, దాని విలువల్ని నడి వీధిలో ఎట్లా మీరు తగలబెట్టేశారని ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఈరోజు పేదవాడికి వైద్య విద్య అవసరం లేదంటారు మీరు. పేదలకు వైద్యం, కార్పొరేట్ వైద్యం అవసరం లేదు ఉచితంగా అంటారు. ఎవరి కోసం ఈ జర్నలిజాన్ని నడుపుతున్నారు? ఒక్కసారి ఆ మాటలు వినండి. సిగ్గుతో తలదించుకోవాలి ఈ సమాజం. చదువుకున్నోళ్ళు ప్రశ్నించకపోతే మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా మనం తల ఊపుతూ కూర్చోవడం కంటే సిగ్గుతో తలదించుకోవడం బెటర్. ఒకసారి ఆ జర్నలిస్టుల మాటలు వినిపించండి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాడు డాక్టర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం. దాన్ని నాశనం చేస్తూ ఆ నాశనాన్ని గొప్పగా చిత్రీకరించే నీచ జర్నలిజం ఎందుకురా? అడుక్కు తినడానికి తప్పించి దేనికి పనికొస్తుంది జర్నలిజం? ఎందుకు ఈ దరిద్రం? ఎందుకు ఇంత అసహ్యంగా తయారవుతున్నారు మీరు? పీపీపీ అంటే అది కరెక్టా? ప్రజలకు ప్రయోజనమా? ఏ మాట చెప్తున్నారు మనం? ఎందుకు చెప్తున్నాం మనం ఇట్లాగా? ప్రజల ఆస్తిని దోచుకోవడానికి సంబంధించినటువంటి అంశాన్ని గొప్పగా చిత్రీకరించేటటువంటి నీచ జర్నలిజం ఎవరి కోసం చేస్తున్నారు మీరంతా కలిసి? చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆషామాషి నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకుంటే, ఇది వైసీపీ టీడీపీ మధ్య వారుగా మాత్రమే మీరు చూస్తే, ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్కి మాత్రమే పరిమితమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత ద్రోహం జరుగుతుంటే కూడా మేల్కొనేలా చేయాల్సిన, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన,
ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధానమైన పత్రికలు ఆ ప్రజలకు ద్రోహం చేస్తూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయి. ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని పత్రికలు చేస్తున్న ద్రోహాన్ని కూడా గమనించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఆంధ్రజ్యోతిలో ఇంకో దిగ్భ్రాంతికరమైన లైన్ రాశారు. ఈ కాలేజీని పూర్తి చేయడం పెనుభారం అవుతుంది, అలానే వదిలేస్తే ఇప్పటికే పెట్టిన ఖర్చు వృధా అవుతుంది, అందుకే పీపీపీ మోడల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. 6,000 కోట్ల రూపాయలతో కాలేజీని పూర్తి చేయడమే పెనుభారం అవుతున్నప్పుడు, మరి లక్షల కోట్లతో అమరావతిని నిర్మిస్తున్నప్పుడు అది పెనుభారం అంటే ఎక్కడ ఒప్పుకుంటున్నారా? లక్షల కోట్ల వద్దు, మీరు కావాల్సిన ప్రభుత్వానికి కావాల్సిన కట్టడాలు కట్టి అలా వదిలేటండి, ప్రైవేట్ వ్యక్తులే ఇంకా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ప్రైవేట్ సంస్థలు వచ్చాయంటే ఏం చెప్తున్నారు? అదేలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని వాదిస్తున్నారు. 70,000 కోట్ల ఆస్తుంది ఆ 17 మెడికల్ కళాశాలకి. ఇప్పుడు మనం వదిలేస్తున్న 10 కళాశాలల ఆస్తి 70,000 కోట్ల. భూమి ఇప్పుడు వాల్యూ దాన్ని 70,000 కోట్ల ఆస్తుంది ఆ 17 మెడికల్ కళాశాలకి. ఇప్పుడు మనం వదిలేస్తున్న 10 కళాశాలల ఆస్తి 70,000 కోట్ల. భూమి ఇప్పుడు వాల్యూ దాన్ని 8,000 కోట్లు ఖర్చు పెట్టలేక 70,000 కోట్ల ఆస్తి ఎవరికి వచ్చేస్తున్నారు. ఇది కదా ఆలోచించాల్సింది. ఏం మాట్లాడుతున్నామో ఏం చెప్తున్నామో సరే, చదువురాని సొంటలకి ఇది అంకితం చేయి. చదువుకు అంటే ఇక్కడ ఒరిజినల్గా చదువు రానోడు బాగా ఆలోచిస్తున్నాడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావాలని. పేదోడు ఆలోచిస్తున్నాడు. చదువుకున్న సొంటలు, చదువురాని సొంటలు ఇట్లాంటిది మాట్లాడేవాడు. చదువుకుని చదువు రాని అంటే పేరుకి చదువుకున్నారు వాళ్ళ చదువు ఎందుకంటే రాజకీయం కులంతో కంపు కొట్టి నాశనమైన దరిద్రులు. అలాంటి దరిద్రుల కోసం ఇలాంటి వార్తలు రాయండి. ఛీ ఛీ ఛీ. ఎన్నిసార్లు చీకొట్టినా ఏం ప్రయోజనం ఉంది? నికార్సైన జర్నలిస్టులు ఎన్నిసార్లు చీకొట్టినా ప్రయోజనం ఏంటో ప్రజలు ఆలోచించాలి. అయ్యా చంద్రబాబు గారు, అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు 6,000 కోట్లు ఖర్చు చేయలేరు. ఉర్సాగాళ్లకు, లూలుగాళ్లకు 1,000 కోట్ల విలువైన భూములు 99 పైసలకు దోచిపెడుతున్నారే. వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలన్నీ బాగుపడే కుటుంబాలన్నీ లూలుగాళ్లకు కట్టబెట్టే భూములమ్మినా ఆ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహించవచ్చు. ఇదేనా మీ విజన్? 10,000 కోట్ల విలువైన 10 మెడికల్ కాలేజీల భూములను ప్రైవేటుకు దోచిపెట్టడం కరెక్టేనా? కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు, అవేంటో ఒకసారి చూడండి సార్. పేదలకు విద్యా వైద్యాన్ని దూరం చేయడం అంటే రాష్ట్రానికి ద్రోహం చేయటం కాదా? అమరావతికి 1,00,000 కోట్లు పెడతారా కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? బహిరంగ మార్కెట్ విలువ మనం ఎంత లెక్కేసుకున్నా ఎంత తక్కువ. 70,000 కోట్లు అంటున్నారు, నేను 10,000 కోట్లే అంటున్నా. 10,000 కోట్ల విలువైన మెడికల్ కాలేజీ భూములు ప్రైవేటుకు తాకట్టు వెనుక స్కామ్ లేదంటే మేము నమ్మాలా? మీ చరిత్రలో ఒక్క గవర్నమెంట్ కాలేజీకైనా మీరే శంకుస్థాపన చేసి మీరే ప్రారంభోత్సవం ఎప్పుడైనా చేశారా? బాబు పేదలకు ద్రోహం చేస్తుంటే దాన్ని ఒక విజన్లా చూపిస్తున్న ఎల్లో మీడియా రాష్ట్రానికి శాపంలా మారిందా? ఈ అంశాలపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్, శివశంకర్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ శిరీష గారు తిరుపతి కార్పొరేషన్ మేయర్, వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా శివశంకర్ గారితో మాట్లాడదాం. శివశంకర్ గారు, ఇప్పుడు ఈ 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుంటే అన్నింటిలోకి వెళ్లకుండా మనం ఒక్కసారి మన కంటికి కనిపిస్తున్నటువంటి ఒకసారి పులివెందుల మెడికల్ కాలేజీ పరిస్థితి చూస్తే 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నిర్మించారు సార్. ఆ విజువల్స్ ఉంటే వేయండి. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 627 పడకల వసతి ఉన్నటువంటి హాస్పిటల్ అది. 627 పడకల హాస్పిటలు, 50 ఎకరాలు, 550 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టారు. 150 మెడికల్ సీట్లు వస్తాయి, 60 నర్సింగ్ సీట్లు వస్తాయి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరం లేదని మెడికల్ కౌన్సిల్కి లెటర్ కూడా ఇచ్చేసి కేంద్రానికి చెప్పేశారు, మాకు అవసరం లేదు, సీట్లు అవసరం లేదు. లాస్ట్ ఇయర్ రావాల్సింది మనకి. ఏంటి ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం? ఆ కంటికి కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో అలాంటి బిల్డింగ్, హాస్పిటల్ ఎందుకులేండి, అలాంటి బిల్డింగ్ ఒకటైనా కట్టారా మొత్తం 15 ఏళ్ల కెరీర్లో? శివశంకర్ గారు,
నమస్తే అండి. నమస్తే. మీకు సాక్షి ప్రేక్షకులకు అందరికి మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లు ఒక మచ్చుతునక. ఇది పులివెందుల ప్రాంతంలో నియోజకవర్గ స్థాయిలో ఒక మెడికల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆ బిల్డింగ్, ఆసుపత్రి బిల్డింగ్, ఆ అధ్యాపకులకు సంబంధించినటువంటిది. అదంతా కూడా ఇంకా డెప్త్ గా మీరు చూపించాల్సినవి చాలా ఉన్నాయి. ఫ్రంట్ లో ఒకటే చూస్తున్నారు మీరు. అక్కడ ఏర్పాటు అయ్యబోయే ఆ యొక్క ఫ్యాకల్టీకి వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా చూస్తే నిజంగా అమెరికా లాంటి ప్రాంతంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏ విధంగా ఉంటుందో, లేకపోతే ఎయిమ్స్ లాంటి బిల్డింగ్లు మేజర్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉంటాయో అంతకు మించినటువంటి సౌకర్యాలతో, క్వాలిటీతో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి విద్య, అదే విధంగా వైద్య రెండు రకాలు చూడాలి. ఇప్పుడు పేద విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు చదవాలంటే కనుక ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో కూడాను ప్రైవేటు కళాశాలకు వెళ్ళి వైద్యులు, మెడికల్ వైద్యులు అంతా చేసుకోవాలంటే కనుక అది వాళ్లకు శక్తికి సరిపోయినటువంటిది విషయం. అదేవిధంగా తర్వాత ఒక పేదవాడు వైద్యానికి వెళ్ళాలంటే కనుక ఏ జిల్లా కేంద్రాలకో లేకపోతే కనుక దూర ప్రాంతాలకు హైదరాబాద్కో, చెన్నైకో, ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో బెంగళూరుకు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఈ కళాశాల అందుబాటులోకి వస్తే, దానికి సంబంధించినటువంటి ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా ఆ పిల్లలకి విద్య అందించిన మెడికల్ సీట్ అనేటువంటిది విద్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి దాన్ని వీళ్ళు వద్దనుకొని పీపీపీ మోడల్ అనేటువంటిది ప్రైవేటు పరం చేస్తూ దాన్ని సమర్థించుకుంటూ వాళ్ళు చేసేటువంటి ఆ జర్నలిజంలో నిజంగా ఆ నిఖార్సైనటువంటి జర్నలిస్టుల యొక్క వీడియోస్ ప్లే చేస్తుంటే సిగ్గుతో తలదించుకుంటున్నారు. సిగ్గుతో అయినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఆ నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, దరిద్రమైనటువంటి ఆ జర్నలిజం అనేటువంటి పేరు చెప్పుకొని దగుల్బాజీ పనులు చేసేటువంటి ఆ యొక్క జర్నలిజం ముసుగులో వాస్తవాలుగా లేని దాన్ని చిత్రీకరిస్తూ అనునిత్యము పేదవారిని, అదే విధంగా మధ్యతరగతి వాళ్ళ యొక్క కడుపుల్లో ఇంగ్లీష్ మీడియం పెడతామంటే పేదవాడు బాగుపడతాడని మొన్నటి వరకు నోట్లో మట్టి కొట్టారు. ఈ రోజు పేదవాడికి వైద్యం అందుతుంది, పేదవాడు ఎంబీబీఎస్ సీట్ చేస్తామంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలనేటువంటి వాళ్ళ యొక్క ఉత్సాహాలు చూస్తా ఉంటే దాన్ని సమర్పించుకుంటూ సిగ్గులేదట మీకు? ఇది జర్నలిజం అంటారా? నిజంగా కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఏదైనా గంటున్నారా? ఆ పేద విద్యార్థులకి, ఆ పేదోడికి మెడికల్ వైద్యం అందుతుంటే మీకెందుకు నా బాధ అంట? ఎక్కడో కూర్చొని మీ పిల్లలైతే కూర్చొని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అక్కడ తెచ్చుకుంటారు సీట్లు, కానీ పేదోడు ఎక్కడ తెచ్చుకుంటారు? ఈ రోజు జగన్ గారు పెట్టినటువంటి ఈ యొక్క 17 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తే దాదాపు 2550 మెడికల్ సీట్లు రావడంతో పాటు పేదవాడికి సార్, ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తాం ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వెళ్తే ఒక వ్యాధి వచ్చినా ఏదొచ్చినా కూడా అక్కడికి వెళ్తే ₹1 నిమ్స్ లో చూసాము, అదేవిధంగా ఎయిమ్స్ లో చూస్తున్నాము. ₹10 ఫీజు కడితే కన్సల్టేషన్ ఫీజు, దాని తర్వాత ఎక్స్రే, ఎంఆర్ఐ స్కానింగ్ ప్రైవేట్ సెంటర్లకు వెళ్తే ₹5,000. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలోకి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ ఎంత తెలుసా? ₹220. ₹5,000 ఎక్కడ, ₹220 ఎక్కడ? అదే ఒక ఈసీజీ, నార్మల్ ఈసీజీ తీసుకుంటే బయటికి వెళ్ళి ₹200 నుంచి ₹500. అదే ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్తే కనుక ఎంత తెలుసా? ₹7 నుంచి ₹10 ఈసీజీ. అన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కూడా ₹70. అదే ప్రైవేట్కి వెళ్తే ₹3,000 నుంచి ₹4,000. ఇటువంటి పేదోడికి వైద్యం అందుతుంటే వీళ్ళ కడుపులు మంటారు ఎందుకు సార్? నిజంగా మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పారు, ఒక ₹8,000 కోట్ల మొత్తం ఎస్టిమేషన్ వాల్యూతో మొదలుపెట్టి దాదాపు ₹3,000 కోట్ల కంప్లీట్ చేసేసి 5 మెడికల్ కళాశాలలో సీట్లు చేసి 800 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన వాటికి పెట్టడానికి ₹5,000 కోట్ల సరిపోతుంది. ₹5,000 కోట్ల అంటే ఆయన ప్రతి నెల పెన్షన్ అందించడానికి వెళ్తున్నారు కదా, ఎన్ని కోట్ల రూపాయలు, ₹10 కోట్ల ఖర్చు పెడుతున్నారు. ప్రైవేట్ ఫ్లైట్లలో వెళ్తున్నారు కదా, తండ్రి కొడుకు పవన్ కళ్యాణ్ గారు ప్రతి దానికి కూడా ఆ ప్రైవేట్ ఛార్జీల ఖర్చులు సరిపోతాయి కదా సార్ ఈ ₹5,000 కోట్ల. అదే విధంగా ఈ రోజు సినిమా షూటింగ్లు చేసేసి చూసారో లేదో, 1వ తేదీ వచ్చిందంటే మనకు సినిమా, ఆ సినిమా షూటింగ్ లో ఒక్కొక్క రకంలో ఒక్కొక్క వేషం, ఆటోలో ఒకరోజు, అదే విధంగా ఐరన్ బాక్స్ పట్టుకుని ఒకరోజు, కిరాణా కొట్టులో ఒకరోజు. ఈ యొక్క షూటింగ్ల ఖర్చు సరిపోతుంది కదా సార్ ఈ యొక్క మెడికల్ కళాశాలకు. అదే విధంగా ఈ రోజు అమరావతికి పెడుతున్నారే, అమరావతికి
ఆ లక్షలాది కోట్ల రూపాయలు మేము సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని పదే పదే ఎన్నికల ముందు చెప్పి ఈ రోజు చేసిన అప్పులు, అదే విధంగా మీరు చేసినటువంటి 2 లక్షల కోట్ల రూపాయల్లో దాదాపు సగం దానికి అప్పులకి పెడుతున్నారు. ఎస్, అదేవిధంగా కేంద్రం ఇచ్చినటువంటి ఆ బ్యాంకు సంబంధించిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు దాన్ని ఎక్కడ పెట్టారు? ఒక్కటి గుర్తుంచుకోండి, వర్షాలు పడినా వరదలు వచ్చినా అంతకుముందు దానికి నీళ్లు తోడడానికి, ఆ కంప చెట్లు మొదలు కొట్టడానికి వీటికే మీరు 100,000 కోట్ల రూపాయలు పెడుతున్నారే. ఈ పేదదానికి 6,000 కోట్ల రూపాయలు కూడా పేదోడికి మెడికల్ వైద్యానికి పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వము ఉంటే ఎంత, ఊడితే ఎంత? 5,000 కోట్ల రూపాయలు పెట్టలేదా ప్రభుత్వానికి పేదోడికి సంబంధించినది? చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ విలాసాలకి దానికే అవుతుంది కదా సార్. ఈ విలాసమైనటువంటి జీవితాలని కాసేపు 3 నెలలు ఆపితే ప్రభుత్వం వైద్య కళాశాల అందుబాటులోకి వస్తాయే. ఇంతకంటే ఉందా? రైట్. ప్రసాద్ గారు, 3 రోజుల క్రితం సూర్యఘర్కు మాస్కుల కంపెనీకి 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఒకటి స్కామ్ గురించి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆ మరుసటి రోజు మళ్ళీ దీని గురించి రాసుకున్నారులే. దీని గురించి వాళ్ళు టీడీపీ చంద్రబాబు ఏమైనా సీరియస్ అయ్యారేమో. ఒకే ఒక స్కామ్ 8,000 కోట్లు. ఒకే ఒక స్కామ్ విలువ 3,500 కోట్లు మద్యం స్కామ్ అని కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు. ఆయన రాసింది 8,000 కోట్ల రూపాయలది ఒక ప్రాజెక్ట్ని ఎవరికో పెట్టేస్తున్నారని. ఆ 8,000 కోట్ల రూపాయలతో అయిపోతుంది సార్ ఇది. 10 మెడికల్ కాలేజీలు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. సార్, ఒకటి సిగ్గు శరం మానం మర్యాద అని ఏమైనా ఏడిస్తే కిరసనాల బంకులు పెట్టుకున్నవాడికి వార్తలు రాసుకునే దౌర్భాగ్య స్థితి మనలాంటి వెర్రివేదలను కలెక్ట్ చేస్తే వచ్చే దౌర్భాగ్యం ఎలాగే ఉంటుంది సార్. 1983 ముందు, అంటే వీళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు రామారావు గారు స్టార్ట్ చేయక మునిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉండేవి. 83 నుంచి వీళ్ళు పరిపాలించిన 15 సంవత్సరాల ట్రాక్ రికార్డులో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అనే మహానుభావుడు వచ్చినప్పుడే 3 మెడికల్ కాలేజీలకి నాంది పలికింది. ఇంక్లూడింగ్ పద్మావతి మెడికల్ కాలేజీ ఉంచండి, అది 2014కే, అంటే వీళ్ళు 2014లో ఓపెనింగ్ చేశారులేండి వీళ్ళు. కానీ అది దాని కృషి అంతా కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో ముందుకెళ్ళింది. సో ఓవరాల్గా 11 మెడికల్ కాలేజీలు ఏపీ ట్రాక్ రికార్డులో ఉన్న దగ్గర తెలుగుదేశం ప్రస్థానం శూన్యం. ఇంక్లూడింగ్ 7 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు కట్టారని టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సార్, మీకు సోషల్ మీడియా గారే పెట్టించున్నారు. సరే, నేను ఒకటే మాట చెప్తాను, మరి ఎవరు పెట్టారో తెలియదు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అందరూ ఒకటి కిరసనాలు అమ్ముకుని, ఇంకోటి ఇంకోటి పెట్రోల్ బంకులో చెప్పినాడు, మూడోది పౌడర్ డబ్బా వాడు, నాలుగోది ఆ పచ్చళ్ళోడు చెప్పిన దరిద్రమే తప్ప వాస్తవమైన సోషల్ మీడియా అంటున్నా నేను. సార్, మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, 1983 ముందు 8 హాస్పిటళ్ళు, కేజీహెచ్ బిల్డింగ్ తెలుసు కదా, వైజాగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది బ్రిటిష్ వాళ్ళ బిల్డింగే కదా, వీళ్ళ ప్రస్థానం లేనట్టే కదా. సంబంధం లేదా? బ్రిటిష్ వాళ్ళ కాలం బిల్డింగ్ అంటే మళ్ళీ ఎక్కడుంది? మరి 27 అంటే కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, తిరుపతి రిమ్స్, కడప రిమ్స్ ఎప్పుడొచ్చాయి? రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనే. సార్, ఎందుకు సార్ అనవసరంగా టైం వేస్ట్? ఒక్కటి మాట చెప్తాను సార్, మా పాసం యాదగిరి గారు, వారు గురుగారు, జర్నలిస్ట్ గురుగారు ఉన్నారు, ఒక మాట చెప్పాడు. ప్రభుత్వం అన్న మాట వినబడగానే ఎత్తిపోతల పథకం ప్రవేశపెట్టింది ఎవరంటే తెలుగుదేశం ప్రభుత్వం. మీరు కావాలంటే నిజాం షుగర్స్ దగ్గర నుంచి ప్రస్థానం చూసుకోండి. ఒక్కటైనా ప్రభుత్వ సంస్థ రియల్ ఎస్టేట్ కాకుండా ఏమైనా అంటే కూడా మా జర్నలిస్ట్ మిత్రుడు సాయి చెప్తున్నాడు, 70,000 కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం చేయడానికి తెరలేపబడుతుంది. ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారమే. భూమి కనబడితే అది ప్రభుత్వ ఆస్తి అయితే మాకు సంబంధం లేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా పెట్టడానికి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? 6,000 కోట్లు ఖర్చు పెట్టలేక 6,000 కోట్ల ప్రాతిపదిక 70,000 కోట్లు ఎట్లే సార్? ప్లీజ్ ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికాడో సెంట్రల్ గవర్నమెంట్కి దిక్కు లేక ఈయనకి అవకాశం ఇచ్చింది. చెప్పనా మీకు? మీరు ఇందాక చెప్పిన ఉపోద్ఘాతంలో 82 కాలేజీలు 14 to 19 టెన్యూర్. అవును. బట్ 19 to 24 టెన్యూర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటెడ్ 50 కాలేజెస్. ఓకే. అవుట్ ఆఫ్ విచ్ తెలంగాణకి మనకి శాంక్షన్ అనేది దగ్గర 12 కాలేజీలు. ఇందులో 137.9 crores అగ్రిగేట్ను ఒక్కొక్క కాలేజీకి డబ్బులు ఇచ్చే దగ్గర ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే ఇచ్చింది. నాట్ ఈవెన్ ఫర్ తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. సో ఇది గమనిస్తే మీకు 17 కొడుకు జగన్మోహన్ రెడ్డి వలన, 11 రాజశేఖర రెడ్డి గారు ఆయనలో 3, మిగిలినది 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక మునుపు చంద్రబాబు నాయుడు గారు స్థానం లేని వాళ్ళు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం అంటే ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వంలో ప్రాథమిక కర్తవ్యం విద్య, వైద్య, ఆరోగ్యం. ఈ మూడింటి మీద నిరంతరం నిటారుగా నిలబడిన ఇద్దరు మహనీయులు తెలుగు రాష్ట్రంలో, 3 అనుకోండి. వాళ్ళు రామారావు గారు, ఇంకోటేమో రాజశేఖర రెడ్డి గారు, 3వది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ కడుపు మంటకి వీళ్ళ ప్రస్థానం ఎప్పుడైతే లేదో
ఈ కృష్ణారెడ్డి ఎలక్షన్ ముందు ఒక డిబేట్ ఉంది చూసారా, ఒక కెమెరామెన్ ఎవడో రిలీజ్ చేశాడు బయటకు ఆ వీడియోలో. అప్పుడే ఈడు కుట్ర బయటపడింది. ఏమని రాసి చెప్పాడు తెలుసా? ఆరోగ్యశ్రీ తీసి దాని మీద ప్లాన్ ఉంది నాకు, నేను ఖచ్చితంగా నేను ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను అని ఈ విజనరీ లీడర్ నిజంగా చెప్తున్నాను. ప్రస్థానం ఒక మెడికల్ కాలేజీకి పునాదిరాయని వేస్తే ఈ ప్రస్థానాన్ని గురించి మాట్లాడితే అర్థం ఉంది. ఇది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒకే ఒక దౌర్భాగ్యం క్లీన్లీనెస్. అదర్ దాన్ దట్ దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ ఎక్కడా దొరకదు. మీ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్లో బతికి పట్టకట్టిన వాళ్ళు ఎంతమందో, ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు వదిలించుకుని చచ్చిన వాళ్ళు ఎంతమందో ఒకసారి లెక్క తీయండి. ఆ టర్ములో కూడా ఓ జగన్మోహన్ రెడ్డి అనే ఓ ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిరక్షించిన ఉదంతా అవుతారు చెప్పండి. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతుంటే వీళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ ఆఫ్టర్ ఆల్ 6,000 ఎంతంటే ఇప్పుడు అలా కావాల్సింది 6,000 చిల్లరండి కోట్లు. అవును అంతే. ఎందుకంటే ఒక 5 కాలేజీలు ఏ విధంగా ఎగ్జిక్యూషన్ వచ్చాయో ఇది చూడమనండి సార్. మన తెలంగాణలో సెక్రటరియట్కి ధీటుగా పులివెందుల హాస్పిటల్, ఆ శిల్పా రవి, ఆ కుర్రాడండి చిన్న పిల్లాడు, ఆ నంద్యాల మెడికల్ కాలేజీకి ఎంత సాగు చచ్చాడో నాకు తెలుసు. తెల్లారు లేస్తే కోట్లంబడ తిరుక్కున్నాడు. ఆ కాలేజీ వాళ్ళ ఫంక్షనింగ్కి వచ్చి దగ్గర 500 సీట్లు పైచీలక అడ్మిషన్స్ జరిగాయి. అవి సార్ సత్ఫలితాలు అంటే. ఓ ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు ప్రజల ఆక్రందనను తీర్చుకోవడం, అది ప్రజాస్వామ్యం అంటే. ఏ కెరసన నమ్ముకున్న వాళ్ళని తీసుకొచ్చే జర్నలిస్ట్ అంటే ఈ డైలీ కూలీలు అంటారు చూడండి, అడ్డా మీద కూలీలు ఉంటారు. ఎవడు ఈరోజు తట్ట ఎత్తమంటే పేడ ఎత్తారు, రేపేమో ఎస్కే ఎత్తారు, ఎల్లుండి ఎందులో పడి సామంట చేస్తారు. వీళ్ళ జర్నలిజం విలువలు విశ్వసనీయత లేకుండా డైలీ ఆర్టిస్టులను పెట్టుకుని నడిపించే కార్యక్రమంలో అసలు రాష్ట్ర ప్రయోజనాలు సార్. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఆరోగ్యశ్రీ దరిద్రాంతుడు ఆరోగ్యశ్రీకి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం తగలబెడుతున్నారు. ఎక్కడ 25 లక్షలు, ఎక్కడ 25 లక్షల సదుపాయాలు? ఈ మెడికల్ కాలేజీలో వాళ్ళ దూరదృష్టి ఎలా ఉండదు చూడండి, తండ్రి కొడుకుది. ఏది ఆరోగ్యం గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీతో 20 సంవత్సరాలు అంటే దగ్గర 2 decades సక్సెస్ఫుల్గా 2 స్టేట్లో నడిస్తే వీళ్ళకి ఒళ్ళొంగక చేతకాక 18 సంవత్సరాలు చదివిన ఒక మెడికల్ ప్రాణాలు తెగించి ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారు 14 నుంచి 19 దాకా. తెలివితేటలు ఉంటాయి విజయనగరం మెడికల్ కాలేజ్ గురించి. మా సుజయ్ రంగారావు గారికి చెప్తున్నాడు, ప్రైవేట్ కాలేజీ పెట్టుకుంటే ఏర్పాట్లు చేస్తారట. ఎందుకు తెలుసా? సీట్లు అమ్ముకోవడానికి. మళ్ళీ పీపీఏ పద్ధతి అంటే హైవేలు సస్తనం చూశారు కదా, పుట్టిన కానించి టోల్గేట్లు కట్టుకుని ఎప్పటికీ అంకితం అవుతాయి. అయినా ప్రభుత్వం ఒక ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి చాటుకుంటూ పరిరక్షించే దగ్గర ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ వాళ్ళు ఏదైనా పెడితే ఎంత సస్తున్నాం అండి. ప్రైవేట్ హాస్పిటల్లో ఇందాక మిత్రుడు చెప్తున్నాడు కదా శివ, చాలా బాధేస్తుంది. ఈ కాస్ట్ ఎవరు భరిస్తారు? నేను సంక్షేమాలు చేసి స్థిరపడిపోతున్నావు పక్కన. ప్రజాస్వామ్యంలో ప్రజల మీద గౌరవం లేదు, ప్రజలకి సంక్షేమం ఏం చేయాలో తెలియదు, ఎందుకు చేయాలని అడుగుతాడు. ఆఖరికి రామారావు గారు ప్రవేశపెట్టిన 2 రూపాయలు బియ్యం వల్లట అన్నం తినడం నేర్పాడు రామారావు గారు. నేర్పారు. అవును, ఇదెక్కడ దరిద్రం అండి. నాకు షుగర్ వస్తుంది. చిన్నప్పటి నుంచి పేజాల బర్గర్లు 950 కోట్ల ఆస్తి వచ్చింది కాబట్టి బాదం పిక్కలు తింటాం. ఇప్పుడు మేము తినమంటాం, అన్నం కూడా తినదంటావా? కాదు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలంటే ఎంత అపహాస్యం ఏంటండి. విద్య వైద్య ఆరోగ్యం మీద కన్సర్న్ లేకుండా నాడు నేడు స్కూల్ పరివర్తనతో ప్రాథమిక కర్తవ్యంగా భావించి విద్యను పరిరక్షించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి చాటుకుంటూ అందరూ అనుకున్నారు 26 జిల్లాలు చేశాడు. ఏంట్రా అనుకునేసరి కల్లా ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ హెడ్ క్వార్టర్స్లో వచ్చేలా చేశాడండి. ఇది కదా సార్ కమిట్మెంట్ టు ద స్టేట్ అంటే. ఎక్కడుంది కమిట్మెంట్ వీళ్ళ దగ్గర? నిజాం షుగర్ ఆయిల్ నుంచి ఎన్ని సార్ ప్రాగా టూల్స్, ఐడిపిఎల్, మీరు ఏది చెప్పండి ఎత్తి కొద్దేసిపోతే ఒట్టిల్లు ఆల్వీలు చూసారా? ఆ వోల్టర్స్ ఏదైనా పెడితే కానీ ఊరుకోలే. ఆఖరికి హాస్పిటల్స్ కూడానా? ఏం పాపం చేశారు సార్ ప్రజలు? ఓ సంక్షేమం. దాన్ని ఎట్లా సమర్థిస్తారు సార్? దాన్ని సమర్థించడానికి మీకు మళ్ళీ చెప్తున్నాడు, జర్నలిస్ట్ అన్నాడు ఒకడు సమర్థించడు. జర్నలిజం చదువుకొని నాకే ఇంత ఒళ్ళు మండిపోతుంది. వాళ్ళు ప్రత్యక్ష జర్నలిజం చేసిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూశారు కదా. మీరు జర్నలిస్టే కదా, మీరు మాట్లాడగలరా విషయంలో? ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల కన్సర్న్ లేకుండా ఎవరండి ప్రజాప్రభుత్వాలు నెలకొల్పమని చెప్తారు? పవన్ కళ్యాణ్ అటువంటి నోరు పడిపోయిందా మాట్లాడలేడు ఇలాంటప్పుడు? ఇదెక్కడండి క్యాబినెట్ నిర్ణయం ఉన్నప్పుడు కనీస అవగాహనతో, అరే ప్రజలకు సంబంధించిన విషయం కదా. 17 మెడికల్ కాలేజీలో 5 ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీల్లో 139 కోట్ల దగ్గర కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఉంటే ఎక్కడి నుంచి మారుతారండి ఇలా? చదువుకోనోడు కూడా ఆలోచిస్తున్నాడు సార్ ఈరోజు, కానీ చదువుకున్నోళ్ళు ఏమైపోయారు అర్థం కావట్లేదే. ఎవడైనా కార్పొరేట్ వైద్యం గురించి గుండె జల్లుమంటారు సార్. అప్పటిదాకా ఉన్న ఆడి స్థితి తలకిందులైపోతుంది ఒకసారి. ఇంట్లో ఏ పెద్దోడైనా హాస్పిటల్కి వెళ్తే. కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎంత చాలా ఆర్థిక జీవితాలు సంక్షోభం నాశనం సార్ ఇంట్లో అయిపోవడానికి కుటుంబానికి. కేవలం వైద్యం కోసం ఖర్చు పెట్టి జీవితాలు కోలుకోలేకుండా నాశనం అయిపోయిన కుటుంబం ఎంతమంది? ఎప్పుడు 2005-4లో మహానుభావుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని ప్రాంత ప్రజలు తిరుగుతున్నారు సార్. 2 రాష్ట్రాల్లో 2 డెకేడ్లు సక్సెస్ఫుల్ మాడ్యూల్లో నడుస్తున్న దగ్గర ఒక చిత్తశుద్ధి చాటుకుంటూ ముఖ్యమంత్రి చేసిన దానికి కూడా వీళ్ళకి ఒళ్ళొంగపోతే ఎవరైతే చేస్తారు సార్? దీన్ని మీకు ఇంకోటి చెప్తున్నాను, ఆ ధర్మవరం ప్రజలను అనాలి, ఏమి తెలియని గెలిపించుకొని ఇవాళ ఆరోగ్య మంత్రి ఈ కడప కాలేజ్ గురించి ఏం మాట్లాడాడు సార్?
హాస్టల్ సదుపాయాలు లేక ఈ కాలేజీలు ఈసారి వద్దన్నామండి. విభజన హామీలో గిరిజన యూనివర్సిటీలు కానీ 4-5 యూనివర్సిటీలు వచ్చాయి మనకి. ఏమైనా పక్క బిల్డింగ్లు ఏమైనా స్టార్ట్ చేశారా? ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు ఎక్కడ స్టార్ట్ చేశారు? అన్ని అద్దె భవనాలే కదా. అవును, అద్దె భవనాలు. నోరు పడిపోయింది అప్పుడు. అదేంటండి అద్దె భవనంలో పెట్టడం, శాశ్వత భవనం కట్టిదా, కానీ ఈ మాట అప్పుడు ఎందుకు మాట్లాడిపో? ఇదే బీజేపీ కదా. కరెక్ట్. ఎవరు సార్ వీళ్ళంతా? అప్పుడు బీజేపీ నుంచి కామినేని, ఇప్పుడు సత్య. నెట్ట నిలువున విజయనగరం జిల్లాకి 5 సంవత్సరాలు అన్యాయం. ఆ న్యాయం మళ్ళీ చేసిన విజయనగరం జిల్లాకి మళ్ళీ ఈ ప్రభుత్వం పీపీపీ పథకం అంటే ఏం పాపం చేశారు వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు? మన దగ్గర ఎందుకు సార్? వాళ్ళే గుర్తించారు కదా. 13 జిల్లాలతో ఏర్పడిన రాష్ట్రంలో 7 జిల్లాలు వెనకబడిన జిల్లాని 50 కోట్లు చెప్పని ఇచ్చి మొత్తం 350 కోట్లు వెనక్కి తీసుకుపోయారు కదా. అవును, వెనకబడిన ప్రాంతం లేదా? కరెక్ట్. ఒక ముఖ్యమంత్రి చిత్తశుద్ధి చాటుకుంటూ ప్రజా సమస్యల పట్ల నెట్టనిలో నిలబడితే నెక్స్ట్ వచ్చే రిలే బ్యారల్ అందుకుని ముందుకెళ్ళావా? రైట్. ఎస్. ఒకసారి డాక్టర్ శిరీష గారు, ఎందుకంటే వారు నిజంగానే డాక్టర్ కాబట్టి, అక్కడ కష్టపడి చదువుకున్నారు కాబట్టి వాస్తవం ఏంటో వారికి తెలుస్తుంది. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావాలన్న విజన్ ఎలా ఉంది? వాటిని ప్రైవేటుకు దారాదత్తం చేయాలి, పప్పు బెల్లాల్లా అమ్మేయాలనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా కనిపిస్తోంది? మీరు ఒక డాక్టర్లా మాట్లాడు. అందరికీ నమస్కారం. నాకు మొట్టమొదటిగా ఒక గైనకాలజిస్ట్గా ఇవాళ మెడికల్ ఇష్యూ మీద మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మన జగన్ సార్ తెచ్చినటువంటి 10 మెడికల్ కాలేజ్ని ఇవాళ ప్రైవేటైజేషన్ చేయడం అనేది అంటే ఎంత ప్రమాదకరం అనేది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, జగన్ గారు ఏదైతే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారు, దాని వెనకాల ఉండే ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ఎంత ప్రమాదకరమో మనకు అర్థమవుతుంది. అంతకంటే ముందు వైఎస్ఆర్ గారి కుటుంబము, వైద్యము, ముఖ్యంగా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే ఒక విషయం చూసుకుంటే, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈసి గంగిరెడ్డి గారు కానీ అప్పుడే ₹1 డాక్టర్గా నాణ్యమైన విద్యను పేద ప్రజలకు అందించారు. ఆ కుటుంబం నుంచి వారసుడిగా వచ్చినటువంటి జగన్ గారు అదే స్ఫూర్తితో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలి, అలాగే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఎంతో ఖర్చుతో కూడినటువంటి వైద్య వృత్తిని వాళ్ళకు ఉచితంగా అందించాలని ఒక సదుద్దేశం దాని వెనకాల ఉండడమే కాకుండా, మీరు ఆలోచిస్తే ఆ 17 మెడికల్ కాలేజెస్ కూడా ఎక్కడ శాంక్షన్ అయినాయి? అన్నీ ఆల్మోస్ట్ అండర్ డెవలప్డ్ అయినటువంటి డిస్ట్రిక్ట్స్, అంటే ఎక్కడైతే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటాం కదా, అటువంటి ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ మా రాయలసీమలో తీసుకుంటే మార్కాపురం, మదన్పల్లి, ఆదోని, ఇంకా మనం అటువైపు ఉత్తరాంధ్రకి వెళ్తే పాడేరు కానీ, తర్వాత ఏలూరు, ఇట అన్నీ రాజమహేంద్రవరం కానీ, పాలకొల్లు కానీ, సో ఈ ఏరియాస్ అన్నీ కూడా అండర్ డెవలప్డ్. సో అక్కడ ఒక టెర్షరీ సెంటర్ ఏర్పడితే ఆ హాస్పిటల్లో, అటాచ్డ్ హాస్పిటల్లో ప్రొఫెసర్స్ వస్తారు, పీజీ స్టూడెంట్స్ వస్తారు, అలాగే ల్యాబొరేటరీ టెస్ట్లు పెరుగుతాయి. సో వాళ్ళకి ఏదైతే టెర్షరీ కేర్ వాళ్ళకి దగ్గరగా తీసుకోగలుగుతాం. అట్లాగే ప్రతిభావంతులైన విద్యార్థులు వేల సంఖ్యలో ఆ ప్రభుత్వ కాలేజ్లో చదివి బయటికి వస్తే వాళ్ళ ద్వారా ఎవరికి ఉపయోగము? ప్రజలకు ఉపయోగం, ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడతారు. సో జగన్ గారికి ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్తో వచ్చినట్టువే, ఎంతో దూరదృష్టితో. అంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితి ఎవరు ఊహించలేదు ప్రపంచంలో. ఆ టైంలో మనం రాయలసీమలో చూస్తే, తిరుపతిలో నేను ప్రాక్టీస్ చేస్తాను, సో ఇక్కడ చూస్తే వేల మందిలో రాయలసీమ ఏరియాస్ నుంచి అక్కడ కనీసం మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, అంటే ఆక్సిజన్ అవైలబిలిటీ లేక వేల మందిలో ఒక్కసారిగా తిరుపతిలో రావడం వల్ల చాలా మందికి బెడ్స్ అవైలబిలిటీ లేక దారిలోనే చనిపోవడం చూసాం. సో ఇప్పుడు జగన్ గారు వాటన్నిటినీ ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఇప్పుడు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి టెర్షరీ హాస్పిటల్ వస్తే ఎటువంటి విపత్కరమైన పరిస్థితి ఆరోగ్యపరంగా వస్తే వాటికి సొల్యూషన్ ఉంటుంది. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, WHO కానీ
యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఒక స్టాటిస్టిక్స్ చెప్తుందన్నమాట. అదేంటంటే డాక్టర్ పాపులేషన్ రేషియో మన ఇండియాలో చూస్తే దాదాపు 1.3 అంటే 1000 పాపులేషన్స్కి 1.3 ఉంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ లాంటి అమెరికాలో చూస్తే 2.6, ఆస్ట్రియాలో 5.5, జర్మనీలో 4.5, ఫ్రాన్స్ 3.2. అంటే మనము ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడాల మన రాష్ట్రం అని జగన్ గారు ఎంత విజనరీగా ఆలోచించి ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక టెర్షరీ కేర్ హాస్పిటల్స్ వస్తే పేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనేది ఆలోచించారు. అలాగే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, 80% ఆఫ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా కోర్ అర్బన్ ఏరియాస్లోనే ఉంటారు. అవును అవును. కాబట్టి వాళ్ళందరినీ రూరల్ ఏరియాస్కి తీసుకురావాలంటే ఒక టెర్షరీ హాస్పిటల్స్ రావాలి, ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఎప్పుడు నేను చదివింది 2000లో ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఉన్నింది 10 మెడికల్ కాలేజ్లు, అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కంబైన్డ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో మాలాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు డాక్టర్ కళ అనేది ఉంటుంది కదా, దానికోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో ఫీజు కట్టి చదివే అంత స్తోమత ఉండదు. ఇప్పుడు మేము ఒక గైనకాలజిస్ట్గా ఇప్పుడు మాలాంటి డాక్టర్స్ ఎంతోమంది ఉన్నామంటే, సో అట్లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఆల్రెడీ ప్యానలిస్ట్లో ఉండే స్పీకర్ గారు చెప్పారు, అప్పటి వరకు 2000s వరకు నాకు గుర్తుండి 10 మెడికల్ కాలేజెస్, తర్వాత అనంతపూర్ వచ్చింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిమ్స్ ఒంగోలు కానీ కడప కానీ తర్వాత శ్రీకాకుళంలో 3 కాలేజెస్ వచ్చాయి. ఆ తర్వాత నాకు తెలిసి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక్క 5 yearsలో అంటే దాదాపు 3 yearsలో జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, అది కూడా ప్రభుత్వం. అంటే ఆ డెసిషన్ ఇచ్చినప్పుడు చాలా మంది చాలా రిస్కీ డెసిషన్ అని అనుకున్నారు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడమే చాలా కష్టం అనుకుంటే ఆ నిర్ణయం మరో 7 దరిదాపుగా అవును అడ్మిషన్స్ జరగాల్సినవి కొన్ని ఉన్నాయి, నిర్మాణాలు పూర్తయ్యే దశలో కొన్ని ఉన్నాయి. నిజంగా ఆ స్థాయిలో అంటే విజనరీ ఎవరనేది చాలా క్లియర్గా చాలా చక్కగా చెప్పారు మీరు. ఒకసారి నాగమల్లేశ్వర్ గారితో మాట్లాడుతూ, నాగమల్లేశ్వర్ గారు 2 లక్షల కోట్లు అప్పు చేశారు 1.5 సంవత్సరంలో, 6,000 కోట్లు, జస్ట్ 6,000 కోట్లు ఖర్చు పెడితే ఆ మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతాయి. వాటికి అది ఖర్చు పెట్టలేమని ప్రభుత్వం అంటే ఎందుకు పెట్టాలి 6,000 కోట్లు ప్రభుత్వం అనని రాధాకృష్ణ గారు వార్త రాస్తారు. వైసీపీ విషం జిమ్ముతోందంట, జగన్మోహన్ రెడ్డి విషం జిమ్ముతున్నారంట ప్రైవేట్కి అమ్మేస్తుంటే. 2,09,083 కోట్లు ఇప్పుడు 2,09,083 కోట్లు. నేను 10,000 కోట్లు తక్కువే చెప్పాను. 10,000 కోట్లు కూడా దీనికి వాడితే అయిపోతుంది. 6,000 కోట్లే అందులో డిస్కౌంట్ నేను ఇచ్చిన డిస్కౌంట్ తోనే అయిపోయేది మెడికల్ కాలేజ్. చాలా బాగా చెప్పారు. వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం కన్నా ఎంటర్టైన్మెంట్ శాఖకి బడ్జెట్ కేటాయిస్తాను ఇక ముందట అని చెప్పినటువంటి ఒక సీఎం దగ్గర మనం ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? ఇవాళ అసలు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే 27 అన్నారు కదా, వాళ్ళ ఐటీడీపీలోనో మరి వాళ్ళ అఫీషియల్ దాంట్లోనే ఉంది కదా. ఆ 27 మెడికల్ కాలేజ్ ఎక్కడ తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చారో ఒక్కసారి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి సార్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు ఎక్కడ చదువుకుంటున్నాడు సార్? ఇంటర్నేషనల్ లో ఆయనకి సీటు కావాలా? లేకపోతే లోకేష్ బాబు కొడుకు ఎక్కడ చదువుకుంటున్నారు సార్? వాళ్ళు ఇంటర్నేషనల్ లో ఆక్స్ఫర్డ్ లో వాళ్ళు చదువులు, అంత అత్యున్నతమైనటువంటి లగ్జరీ చదువులు మీ బిడ్డలకు కావాలి. సామాన్య ప్రజల బిడ్డలు మాత్రం ఒక అందని ద్రాక్ష వల్లే మెడికల్ చదువులు ఉండాలి అనేది మీ కక్ష సాధింపులో భాగం కదా. ఇవాళ ఎప్పుడు ఎందుకు సార్ నాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్దాం, సిండికేట్లకి అప్పచెప్దాం, ఏంటి వీళ్ళ ఆరాటం ఏంటనేది నాకు అర్థం కాలేదు. ప్రభుత్వ కాలేజీలని తీసుకెళ్లి పీపీపీకి ఇచ్చడం అంటే అసలు పీపీకి ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడం అనేదే దరిద్రమైనటువంటి ఆలోచన. ఏంటి మీకు చేత కావట్లేదా? మీరు నడపలేరా? పేదరికం ఏం చేయాలనంటే ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తారంట, మెడికల్ కాలేజీలు ఏం చేయాలనంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తారంట. ఎక్కడ సార్ ఇది? నాకు అర్థం అవ్వట్లేదు. సంక్షేమం కూడా వాళ్ళకి
ఈయనంట. మరి ఇంకా మీరేం చేస్తుంటారు? ఈయన ఒక ఫ్లైట్ లో, ఆయన ఒక ఫ్లైట్ లో, పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్లైట్ లో, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్లైట్ లో తిరిగితేనే ఏడ్చారు కదా. ఇప్పుడు ముగ్గురికి 3 ఫ్లైట్లు. ఆ 3 ఫ్లైట్లు ఖర్చులు తగ్గిస్తే 6,000 కోట్లు ఇక్కడ అయిపోతుంది కదా 6,000 కోట్లు. ఎంత దరిద్రమైనట్టు పరిపాలన అంటే, ఎక్కడైనా కూడా పక్క స్టేట్ వాళ్ళందరూ మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి, మెడికల్ సీట్లు ఇవ్వండి అని చెప్పేసి లెటర్లు రాస్తుంటే, మన దరిద్రులు మాత్రం ఏం చేశారనంటే, మాకొద్దు, మాకు మెడికల్ కాలేజీలు వద్దు, మెడికల్ సీట్లు వద్దని ఎన్ఎంసీకి లెటర్ రాసినటువంటి చరిత్ర ఎవరిది సార్? ఈ కూటమి ప్రభుత్వంది కదా. అంటే రెడీగా ఉన్న కాలేజీకి వద్దన్నారు. రెడీ అన్ని అయ్యో సిద్ధమైపోయినటువంటి సార్, కాలేజీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినప్పటికి ఆల్రెడీ ఆ ఇయర్ అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు దగ్గరగా 70 to 80% కంప్లీట్ చేసినటువంటి కళాశాలకి 6,000 కోట్లు మీరు ఖర్చు చేయలేక, మీకు చేతగాక మేము తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి, లేకపోతే మీరు కబ్జా చేసుకోవడానికి, ఇప్పటికే మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి నారాయణ వీళ్ళ చదువులోనే జలగ రక్తం ఎలా పీల్స్తుందో అలా పీల్చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు అమ్ముకోవడానికి, జనాల యొక్క పేదోడి యొక్క రక్తం పీల్చడానికి రెడీ అయిపోయి ఉన్నటువంటి వీళ్ళకి ఎంత నిస్సిగ్గుగా రాస్తారు సార్ పేపర్లలో. విషయం ఎవరు జిమ్ముతున్నారు? మీరు జిమ్ముతున్నారా? పేదోడికి చదువద్దా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు, మీరు ఈ ఎలక్షన్ అనేది పేదోడికి పెత్తందారులకి జరగబోయేటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో మనం గెలవాలరా నాయనా అని చెప్పినా కూడా ఎవరికి అర్థం కాల. ఇవాళ మన కళ్ళ ముందే మన బిడ్డల చదువులు దూరం అవుతుంటే కూడా ఏమి చేయలేకుండా ఇలా డిబేట్లో కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో వచ్చిందంటే, ఇంతకైనా దరిద్రమైనటువంటి పరిపాలన ఇంకెక్కడన్నా ఉందా సార్? మీరు చెప్పండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అని అంటే ఎంతకని విషయం జిమ్ముతారు సార్? ఎంత జగన్మోహన్ అసలు పులివెందుల్లో మెడికల్ కాలేజ్ లేదా సార్? పులివెందుల్లో మెడికల్ కాలేజ్ పులివెందుల పేరు ఎందుకు చేర్చారు అసలు? ఒకసారి వెళ్ళి చూడమనండి. అంటే మీ కళ్ళు కనిపించట్లేదా? మీ కొత్త మెడికల్ కాలేజీలు 10 ప్రారంభం అవుతున్నాయని ఈనాడు దినపత్రిక రాస్తుంది. అందులో పులివెందులు కూడా. అదే అంటున్నాను సార్, పులివెందులో అంత అత్యద్భుతంగా లోపలికి, నిజంగా బ్రదర్ అన్నట్టు లోపలికి వెళ్ళి చూస్తే ఎంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక హై టెక్నాలజీతో యూటిలైజ్ చేసినటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంటే పులివెందుల పేరు పెట్టారు. సిగ్గుండాలి కదా పులివెందుల పేరు పెట్టడానికైనా కూడా. ఎంత లక్షణంగా అక్కడ చదువుకుంటుంటే. ఒకటి సార్, ఈ కూటమి ప్రభుత్వంలో పేద బిడ్డలకి చదువులు దూరం. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించినటువంటి ఆయన పరిపాలన ఎక్కడ మాకొద్దయ్యా, మేము చదివించలేం నాయనా, మాకు కాలేజీలు వద్దు అని చెప్పేసి ఎన్ఎంసీకి లెటర్లు రాస్తున్న ఈ చేతగాని ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది సార్? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇది గమనించుకోవద్దా? ప్రతి ఒక్కడికి కళ సార్. మెడికల్, నా కొడుకు, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలని ఎక్కడికో వెళ్ళి, ఉక్రెయిన్లో, రష్యాలో వెళ్ళి ప్రాణాలు బిక్కుబిక్కుమని మన పిల్లలు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరమే ఉంది సార్. ఆయన లక్షణంగా 17 కాలేజీలు ఇచ్చారు కదా, వాటిని సర్దుమర్చుకొని నిటారుగా మీరు చేసుకోలేక మీ చేతకాని ప్రభుత్వానికి తీసుకెళ్లి పీపీలంట. ఎవరు? మీ బినామీలు వాళ్ళందరూ కొత్తగా పుట్టుకొని వస్తారు. బినామీలు 100 రూపాయలకి ల్యాండ్ ఇస్తాం, 10 రూపాయలకి ల్యాండ్ ఇస్తాం. ఇవేమన్నా పప్పు బెల్లాలా సార్ అందరికి రాష్ట్రంలో కూర్చొని అందరికి పంచడానికి? డెఫినెట్ గా వీటికి సమాధానం చెప్పే రోజు వస్తుంది. రైట్. శివశంకర్ గారు, గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చేటటువంటి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు, ఆ రోజు పేపర్లలో ఎటువంటి పోస్టులు, ఎటువంటి వార్తలు వచ్చాయి, ఎటువంటి కార్టూన్లు వేశారంటే, ఆయన ఆల్మోస్ట్ ఆయనకి అది చాలా పదవి పోవడానికి కూడా కారణమైంది అనుకోండి. మెడిసిన్ గురుదక్షిణ 5 లక్షలు, ఇంజనీరింగ్ గురుదక్షిణ 3 లక్షలు, కాలేజీలంటూ భలే ప్రచారం, లక్షల కోట్లు తమ పలహారం ఆ రోజుల్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తే విజన్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేస్తే పలహారం. లక్షల కోట్లు గురుదక్షిణ అంట, లక్షలు గురుదక్షిణ 3 లక్షలు ఇంజనీరింగ్ అంట, మెడిసిన్ గురుదక్షిణ 5 లక్షలట, మూటలు పట్టుకొని వచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటి? మెడికల్ కాలేజీలు 3 మిగులుతాయా? ఆ రోజు రాసిన రాతలు అనమాట ఆయనకు వ్యతిరేకంగా. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాయకుండా పేద విద్యార్థులకు, పేదలకు వ్యతిరేకంగా రాస్తూ, ఏం జగన్ ఇది విషయం కాదా, అమ్మేస్తే నీకేంటి అని రాస్తున్నారు. సార్, మీరు అన్నట్టు ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి పదవి పోవడానికి కూడా, కేంద్రంలో కానీ ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి కూడాను ఈ యొక్క పిచ్చి కార్టులతో వేశాడు. సంతోషమే. కానీ ఈ రోజు ఏమైంది? ఆ గొంతులు ఏమైనాయి? ఆ పెన్నులు ఏమైనాయి? పెన్నులో సిరాబ్ అయ్యి పచ్చరక్తం ఏమైనా వచ్చిందా? బ్లూ ఇంక్ పోయేసి పచ్చడి ఏమైనా వచ్చిందా? పచ్చడే ఉంది. ఇంకోటి మీరు ఇందాక అన్నారు, మన ప్రసాద్ గారిని అడుగుతూ, ఐటీడీపీలో
ఆ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లో అవును. గంటకొకటి జనాలకి రుద్దుదామని జగన్ గారు ఏమీ రాలేదు. ఆ రోజు 2019 ఎన్డీఏ ఇచ్చింది, ఇంతవరకు పూర్తి చేయలేదు. అంతకుముందు 230 కాలేజీలు వచ్చాయి, 80 కాలేజీలు వచ్చాయి. చంద్రబాబు అని అంటున్నారు కదా, ఏదో వీళ్ళ మందు వర్గానికి, కుల వర్గానికి, వాళ్ళ వర్గానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చూపిస్తున్నారే. అదే విధంగా ఈ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఏం రాలేదంటున్నారు. కడప, ఒంగోలు, శ్రీకాకుళం వాళ్ళ అకౌంట్లు వేస్తున్నారు కదా. ఇప్పటికి కూడా సార్ ఆ పేర్లు కూడా చూస్తే కడపకి కానీ, ఒంగోలు కానీ, శ్రీకాకుళం కానీ రిమ్స్ ఉంటుంది, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అవును, ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేశారు. కింగ్ జార్జ్ మన ప్రసాద్ గారు చెప్పారు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎప్పుడుదని, అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేశారు. పులివెందులు కూడా వేసేసారు. 27 మెడికల్ కాలేజీలు తెచ్చారట చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రభుత్వం అని అనుకోవాలి మనం. అవును, 83 ముందు ఎంత అమాయకుల్ని చేసి ఆడిస్తున్నారు. ఒక సోషల్ మీడియాని, ఐటీడీపీ అనే సోషల్ మీడియాని, అలాగే ఒక ఎల్లో మీడియాని పెట్టుకుని ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు సార్ వీళ్ళు. అదే సార్, ఈ రిమ్స్ హాస్పిటల్ అనేటువంటి పేరు కూడాను రాజీవ్ గాంధీ పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు పెడితే కనీసం వాటినన్నా కూడా ఎక్స్ప్లోర్ చేయకోకుండా వాళ్ళు అది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారా? ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని ఎత్తుకుంటున్నారే, సిగ్గుగా అనిపించలేదా? ఇంకోటి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆర్టీఐ కూడాను, ఆర్టీఐ అప్లికబుల్ కూడా వేస్తున్నారు. మేము కూడా ఆర్టీఐ వేస్తాము. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఎవరి హయాంలో ఏ టైంలో వచ్చాయి, ఎవరు ఎన్ని కేటాయించారు అనేటువంటిది ఓపెన్ గా వీడియోలో చెప్తున్నాము. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏదో పెట్టుకొని ప్రైవేట్ కాలేజీలు ఇదంతా కన్ఫ్యూజ్ చేద్దామని ప్రజల్ని ఈ రోజు పెడుతున్నారు కదా. దాంట్లో ఉంటుంది సార్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ లోకి వెళ్ళామంటే మనము గవర్నమెంట్ ఇవన్నీ, ప్రైవేట్ ఇవన్నీ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్నున్నాయనేది నిజంగా మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. ప్రజలకు అవగాహన వచ్చే విధంగా చెప్పాలి, వాళ్ళనే చూసుకోమని చెప్పాలి. ఆ వెబ్సైట్కి వెళ్తే క్లియర్గా ఉంటుంది. అదే ఈరోజు ఆ ప్రభుత్వ వెబ్సైట్ కి వెళ్తే కేంద్ర సంబంధించినటువంటి ఆ మెడికల్ కళాశాల లిస్ట్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ ఉన్నాయి మెడికల్ కాలేజ్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనపడుతుంది. ఈ రోజు ఒకటి సార్, ఆ రోజు ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకున్నా, ఈ రోజు ప్రభుత్వాన్ని చేస్తాకున్నాను. ఇక్కడ 2 ప్రయోజనాలు. ఒకటేంటి, పేదోడికి వైద్యం అందకూడదు, పేదోడికి మెడికల్ విద్య అందకూడదు ఒకటి. రెండవది, ఇందాక జర్నలిస్ట్ మిత్రులు చెప్పినట్టు ఇదొక ఆస్తి అంతా కూడా అంతా ఇంత కాదు సార్. ప్రైమరీ అయిపోయేసి హాస్టల్ క్వార్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ 70,000 కోట్లు, మీరు వాస్ట్ గా 10,000 కోట్లు వేశారు. 10,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లేసి మన అనుయాయులకి, అనంగ మిత్రులకి వాళ్ళకి ఇవ్వడానికి ప్లాన్ చేసినట్టు కాదా? ఏం సార్ 5,000 కోట్లు పెద్ద విషయమా? 5,000 కోట్ల పెద్ద విషయమా? రైట్. వాళ్ళు కట్టేటువంటిది, వాళ్ళు తినేటువంటి తిండికి ఉంటుంది, వాళ్ళు అయ్యే ఖర్చులు ఉంటాయి. అది కాదా? దీని వెనుక స్కామ్ ఉందని భావించచ్చా? ఏంటి ఇంత ప్రైవేట్కి ఇవ్వాల్సినటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని? ఈ స్కీమ్ వెనకాతల స్కామ్ లేదంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఫస్ట్ థింగ్ మీకు ఒకటి చెప్తున్నాను, నారాయణ అనే వ్యక్తి నారాయణ ఇన్స్టిట్యూట్స్ త్రూగా వ్యాపారం చేస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా ఒకసారి చెప్పండి. ద మోటో ఆఫ్టర్ ఆల్ కిరసాలను అమ్ముకున్నాడు జర్నలిస్ట్ అయిపోతే ఏమవుతుందో చూస్తున్నాం. ఈ ఇచ్చిన పనికిమాలిన ఐడియా ఆ ఎగ్జిక్యూషన్లో. మీరు అమరావతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎన్ని నిధులు ఇచ్చింది, ఎంతంత తగలబెట్టి దాన్ని కట్టారు ఆ బిల్డింగ్లో, దానికి బ్రాకెట్లో అనుమానం వాడికి రాకుండా తాత్కాలికం అని పెట్టిన ఉదంతాలు చూసిన తర్వాత, ముఖ్యంగా విద్యని వ్యాపారం చేస్తున్న నారాయణ ఉన్నప్పుడు ఇది ప్రైవేటీకరణ చేయకుండా ఎలా ఉంటారు అన్నది ఆలోచించడం కూడా మనకి బుర్ర తక్కువతనం అనే చెప్తాను. ఖచ్చితంగా దీన్ని ప్రీపీఏ పరంగా చేసిన దగ్గర ఈ మెడికల్ సీట్లు అమ్ముకునే దగ్గర నారాయణ మెడికల్ కాలేజీలో సీట్ ఎంత ఉంటుందో సార్ కనుక్కోండి. భూముల వాల్యూ ఎంత? భూములు సార్ ఆయనకి మీకు నేను చెప్తున్నాను కదా ఎప్పటి నుంచి, దాన్ని నిజాం షుగర్స్ దగ్గర నుంచే భూముల వ్యాపారం మొదలైంది. ఎన్ని వేల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతంగా ఐడిపిఎల్ అండి నిరుపయోగం నిరర్ధరకంగా పడి ఉంది. ఎన్ని చూపించమంటారు మీకు ఇక్కడ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో? ఏదైనా బతికి బట్ట కట్టించిన ప్రభుత్వ సంఘ సంస్థని ఒకసారి చెప్పమనండి. అన్నిటినీ అంతే, ఏదైనా స్వాహా అంతే. ఈ ప్రాతిపదిక మీద మీరు ఇక్కడ ఆఖరికి ఇంత ప్రాతిపదిక మీద నడుము బిగించి 17 మెడికల్ కాలేజీలకి ప్రభుత్వ భూములు కేటాయించి ఇంత చేసిన తర్వాత అంతా తీసుకెళ్లి ఆర్తపల్లిలో తీసుకున్నట్టు పెట్టేసి ఆఫ్టర్ ఆల్ మీరు అన్నట్టు 6,000 కోట్లు ఖర్చు పెట్టలేని నిస్సాయ స్థితిలో ప్రభుత్వం ఉందంటే 2,09,83,000 కోట్లకి లెక్క చెప్పమనండి. ఇంకో 4 రోజులు అయితే మార్చి బడ్జెట్ సార్ తప్పించుకోవడం చూద్దాం. రాధాకృష్ణ గారు అలాంటి వార్త రాయడం కూడా మంచిది. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా ఈ ప్రభుత్వం అని ప్రజలే ప్రశ్నిస్తారు. నేను ఒక్కటి చెప్పగలను, కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారిని నడివీధిలో నిలబెట్టినట్టు కనిపిస్తుంది. నడివీధిలో నిలబెట్టక్కర్లేదు సార్, ఇవాళ నేపాల్ పరిస్థితి చూస్తే దగ్గరలో. రైట్ శివశంకర్ గారు
వాళ్ళ అడ్మిషన్ ఏంటంటే సార్, ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి యాజమాన్యం కోటా పెట్టి దోచుకుంటున్నారు, నానయాగి చేశారు కదా. మేము క్లియర్ గా చెప్పాము, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని. ఆ యొక్క ప్రభుత్వ కళాశాలకి మెయింటెనెన్స్ కి కొన్ని ఎక్కడైనా కూడా అది కూడా కనీసం అంటే అది కూడా నెరవేర్చలేదు. ఈ రోజు ఆ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్నాయనే కదా మీరు చెప్పింది. అవును, ఉన్నాయనే యాజమాన్య కోట అమ్ముతున్నారన్నాయి కదా. ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో లేవంటారేంటిది? రైట్. థ్యాంక్ యూ అండి శివశంకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్. ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ చంద్రబాబు లైన్లోనే వచ్చాయి. అవును, ఆ పండు నాదిర్మల్ జనార్దన్ రెడ్డి మోస్తే. రైట్. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, శివశంకర్ గారు, నా మల్లేశ్వర్ గారు, అలాగే శిరీష్ గారు. థ్యాంక్ యూ అండి ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.